కీర్తన గ్రంథము 50 అధ్యాయం 23 వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు అంటున్నాడు. మనము దేవుణ్ణి మహింపరచాలంటే స్తుతియాగము అర్పిస్తూ ఉండాలట. ఎప్పుడైతే స్తుతియాగము మనం దేవునికి అర్పిస్తామో, దేవుడు మనకి ఆహ్, రక్షణ కలిగించే విధంగా మనకు మార్గం సిద్ధపరచుకోవటం కూడా చూపిస్తాడంట ఆయన. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి మనం స్తుతియాగం అర్పించాలి. స్తుతియాగం అర్పించే వాళ్ళే దేవుని మహింపరుస్తారట. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం స్తుతియాగం చేస్తూ ఉండాలి. స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మన నోట, మన మనసులో ఎప్పుడు దేవుని స్తుతి అనే మాట వస్తూ ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడల్లా మనం దేవుని స్తోత్రం చేస్తూ ఉండాలి. స్తోత్రం అంటే సాతానికి భయము, యేసయ్యకి సింహాసనం అది. స్తోత్రం చెప్పామనుకోండి, సాతానికి భయం అది. యేసయ్యకేమో స్తుతుల సింహాసనంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంట్లో గాని, మన ఒంట్లో గాని ఎప్పుడు స్తుతి అనే మాట, దేవుని స్తుతించే మాట వినబడతా ఉండాలి. అది వినబడతా ఉంటే అక్కడ అపవాదికి చోటుండదు. అది వినబడకపోతే అక్కడ అపవాదికి చోటుంటది. ఒకరోజు ఒక సహోదరి బాగలేదని దేవుని మందిరంకొచ్చి ప్రార్థన చేసుకొని పోయేటప్పుడు ఆమెకు ఒక దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ రాత్రి సమయంలో వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతుంది. దైవజనుడు ఆమెకు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చి, ఈ నూనె మీ ఇంట్లో గుర్తులేసుకొని పనుకోమ్మా, నువ్వు స్తోత్రం చెప్పుకుంటా ఉండు, అది నీ దగ్గరికి రాదు అని చెప్పి పంపించు. అయితే అది అర్ధరాత్రి వచ్చింది. ఇంట్లోకి రాకుండా బయట చేరి మాట్లాడుతుంది. అప్పుడు ఈమె స్తోత్రం చెప్తుంది. సాతాను అంటుందంట, ముందు స్తోత్రం చెప్పటం ఆపేయి, తర్వాత నువ్వు మాట్లాడు అంటుందంట. నేను స్తోత్రమే చెప్తానంటుందంటే, నేను స్తోత్రం చెప్తే నేను ఉండలేకుండా నేను వెళ్తాను అంటుందంట. అంటే అపవాదికి స్తోత్రం అంటే చాలా కష్టం, మంటేసినట్టు. కాబట్టి అందుకని మనం దేవుని యొక్క నామంలో స్తుతిస్తూ ఉన్నప్పుడు అపవాదికి చాలా కష్టం. మనం గాని స్తుతించకుండా ఉంటే సాతానుకి చాలా ఇష్టం. అందుకని పరిస్థితి ఏమైనా, స్థితిగతులు ఏవైనా మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అన్నాడు. దెబ్బతో కూడా గిరికలు తిరిగి వెళ్ళిపోయింది సైతాను. వరి నేను ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని నష్టం చేసినా కూడా ఒకటే మాటతో కొట్టేసాడే నన్ను అని వెళ్ళిపోయింది అంతే. కాబట్టి దేవుని స్తుతియాగం అర్పిస్తే మనం దేవుణ్ణి మహింపరచిన వాళ్ళు అవుతాం. మన నోట్లో స్తుతియాగం తప్ప, స్తుతించే మాట తప్ప, దేవుణ్ణి దూషించే మాట కానీ, దేవుణ్ణి తిరుగుబాటు చేసే మాట కానీ ఎప్పుడు మన నోట్లో రానేకూడదు. అది వస్తే ఇంకా సైతానికి దగ్గరైపోతాం మనం. సైతానికి చాలా ఇష్టమైపోతుంది. ఎప్పుడు ఏ పరిస్థితి ఏవైనా, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది, నిందలు, అవమానాలు, నష్టం, లాభం లేదా నష్టం ఏదొచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా నువ్వు స్తుతియాగమే అర్పించాలి. దేవుని స్తుతే నువ్వు చేయాలి. స్తుతే స్తోత్రమే చేయాలి. అప్పుడు దేవుడు నీ మీద ఆయన కృపా కనికరమును కురిపిస్తాడు. నీకు రక్షణ కల్పించటానికి ఎలా మార్గం, ఏ విధంగా చేయాలో అన్ని విధాలు కూడా నీకు జ్ఞానం, అవగాహన ఇస్తాడు. ఇలా నడుచుకొని బాగుపడాలో కూడా ఆయన కృప కలుగజేస్తాడు. నీకు దారి ఓపెన్ అవుతుంది అప్పుడు. కాబట్టి నువ్వు స్తుతించాలి. కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం అర్పించి, దేవుని ద్వారా అన్ని మేళ్ళు, ఆశీర్వాదాలు పొందుకుంటకు దేవుడు మనకు నేర్పించి, సహాయం చేసి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.
స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ కూడా మేము స్తుతి అర్పించడానికి సహాయం చేయి తండ్రి. స్తుతి యాగము చేయుటకు సహాయం చేయి ప్రభువా. నాయనా, కొన్నిసార్లు మేము స్తుతించలేని పరిస్థితిలో ఉన్నామేమో. కొన్ని సందర్భాలను బట్టి మేము స్తుతించకుండా ఆగిపోతున్నామేమో. ప్రభా, నిన్ను ఆరాధించకుండా ఆగిపోతున్నామేమో. అయ్యా, ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా నిన్ను స్తుతించకుండా ఉండకూడదు. నిన్ను ఆరాధించకుండా ఉండకూడదు. నిన్ను ప్రార్థించకుండా ఉండకూడదు. నిన్ను ధ్యానించకుండా ఉండకూడదు. నీ ఆరాధనకు రాకుండా ఉండకూడదు. ప్రభా, అలా చేసినప్పుడు సాతానికి మేము చోటిచ్చిన వాళ్ళు అవుతున్నాం. అలా ఎప్పుడు మా జీవితంలో మేము చేయకుండా, పరిస్థితి ఏమైనా, స్థితిగతులు ఏవైనా ఎల్లప్పుడూ నేను స్తుతించి, ఆరాధించి, ఘనపరిచేవారిగా మా జీవితాల్లో సహాయం చేయి. ఏమో మా యొక్క అయ్యా, ముందు నీ భక్తులు చేసినట్టు మేము కూడా నేర్చుకొని చేయాలి. రెండంతల దీవెన పొందేది మళ్ళా. అయ్యా, మేము కూడా అలా స్తుతించినప్పుడు, అయ్యా, నీ కొరకు నిలబడినప్పుడు నీ ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మేము అలా పొందుకోకుండా చేయాలని సాతాను స్తుతించనీయకుండా బాధ, వేదన కలగజేస్తాడు ఒక్కోసారి. అయినా నువ్వు స్తుతించాల్సింది. ఏదేమైనా స్తుతిస్తూనే ఉండాల. స్తుతియాగం అర్పిస్తూనే ఉండాల. అలాంటి అనుభవం మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. నిత్యము నిన్ను స్తుతించాలి. ఎంత స్తుతించినా మంచిది. అయ్యా, మా ఇంట్లో కూడా ఎప్పుడు స్తుతికి సంబంధించిన మాట వినబడుతుండాలి. అయ్యా, మా నోట్లో కూడా ఎప్పుడు స్తుతికి సంబంధించిన మాటలు వినబడుతుండాలి. మా మాలో ఎక్కువ బయటకు వచ్చే మాట స్తుతి, స్తోత్రం అని పదాలు వచ్చుటకు సహాయం చేయండి. అయ్యా, నేను గణపరిచే మాటలు వచ్చుటకు సహాయం చేయండి. అయ్యా, మా నోరుని ఆ విధంగా మార్చమని, అలాగే అనుభవంలో నడిపించమని ప్రార్థిస్తూ, అయ్యా, మీ చేతులకి మనందరినీ సమర్పించుకుంటూ, ఆయన దినం నీ ప్రజలు వెళ్తున్న పనుల్లోనూ, మార్గాల్లోనూ, ప్రయాణాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, అన్ని విషయాల్లో నువ్వు తోడు నీడుగా ఉండి కాసి కాపాడి భద్రపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. జీవాధిపతి, నీకు వందనాలు. జీవగల తండ్రి, నీకు వందనాలు. నాయనా, నీకు వందనాలు. నాయకుడా, నీకు వందనాలు. యజమానుడా, నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. పేరు పేరును మీరు ఆశీర్వదించండి, బలపరచండి, వర్ధల చేయండి. ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో పడకుండా నువ్వు కనికరించి కాపాడుతండి. నీ ప్రజలను, నీ సంఘమును బహు విస్తారముగా దీవించి ఆశీర్వదించు నాయన. నీ ప్రజలకు ఇంకా బహుమేలులు మీరు జరిగించమని, బహుకార్యములు మీరు జరిగించమని, బహుక్షేమానికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరం నీ మహిమలో తీర్చండి. వ్యాధి బాధలకు నేను ఏదైతే ఉన్నాయో అవన్నీ స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా నీ ప్రజల మీద నీ కృపను కుమ్మరించున్నాను. నీ కృపను కుమ్మరించున్నాను. అయ్యా, ఒడిదుడుకులు సరిచేయండి. కుటుంబంలో సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, అనురాగం దయచేయండి. దుష్టుని క్రియలు, కార్యాలు ఏ బిడ్డలో, ఏ బిడ్డ ద్వారా ఎక్కడ ఉండకుండా యేసు క్రీస్తు నామలో వాటిని బంధించి లయపరుస్తున్నాం. నీ సమాధానం, నీ సంతోషం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ కృపాస్తాలతో వీళ్ళందరినీ కూడా నిండారా బ్లెస్ చేస్తున్నాను. మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా, మరొకసారి నాయన మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. ఎవరందరూ అయ్యా నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి. వారందరూ మంచి మార్గంలో నడుచుకుంటూ ప్రజలకు మేలు చేస్తూ నేను వారు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దేశంలో ఇంకా నశించిపోతున్న మానవాళి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వాళ్ళు నన్ను తెలుసుకోలేదు, అయ్యా నిన్ను గ్రహించలేదు ప్రభువా. నీ ఎందుకు రావటం లేదు. వారిని నువ్వు ఆకర్షించువా. అనేక ఆత్మల సంఘానికి అప్పగించువా. విస్తారమైన ఆత్మల చేత సంఘాన్ని నింపువా. అనేక చోట్ల సంఘాలు నిర్మించడానికి నీ కృప అనుగ్రహించువా. పరిశుద్ధాత్మ ద్వారా నీ బలమైన కార్యాల్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో, నీ సహాయంతో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నువ్వు మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నువ్వు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘాన్ని రాకడ సిద్ధపరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రోజు పుట్టినరోజు, వివాహదినం జరుపుకునే బిడ్డలను ఆశీర్వదించి కాపాడు తండ్రి. అన్ని విషయాలు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.